కుక్కలను పెంచుకునే వారి గురించి మీరు చాలా కథలు వినుంటారు. కానీ మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో నివసించే సంఘ సేవకుడు రాజేష్ ఠాకూర్ చేసిన పనిని బహుశా ఎవరూ చేసుండరు. అతని పెంపుడు కుక్క బ్రూనోకు పాస్పోర్ట్ చేయించాడు. ఇది మాత్రమే కాదు, అది విదేశీ ప్రయాణాలు చేసింది, ఏసీలో నిద్రపోతుంది. ప్రతి సంవత్సరం దాని పుట్టినరోజు కేక్ కట్ చేసి జరుపుకుంటారు. ఇందిరా కాలనీ నివాసి రాజేష్ ఠాకూర్ బ్రూనోను కేవలం పెంపుడు జంతువుగా కాకుండా తన కుమారుడిలా భావిస్తాడు. బ్రూనోను తాను చాలా చిన్న వయసులో ఇంటికి తీసుకొచ్చానని, ఇప్పుడు అది 8 సంవత్సరాల వయసులో ఉందని చెప్పారు. దాని ప్రత్యేక దినచర్య వైద్యుల సలహా మేరకు నిర్ణయిస్తారని, అది పూర్తిగా శాకాహారి అని చెప్పారు. కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లినప్పుడు బ్రూనో వారితో పాటు విమానంలో ప్రయాణిస్తుంది. దాని వద్ద ప్రత్యేకంగా పెట్ పాస్పోర్ట్ ఉంది. అందులో దాని గుర్తింపు, వైద్య రికార్డులు, ప్రయాణ చరిత్ర నమోదు చేశారు. అది ఇప్పటి వరకు అనేక దేశాలు పర్యటించింది. ఈ విషయం విని ప్రజలు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఠాగూర్ కుటుంబానికి ఇది సాధారణ విషయం. బ్రూనో సంరక్షణ కోసం 2 వ్యక్తుల బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వేసవిలో ఏసీ, కూలర్, శీతాకాలంలో హీటర్, ప్రతి సీజన్లో దాని అవసరాలను ప్రత్యేకంగా చూసుకుంటారు. ఆహారంలో వైద్యులు నిర్ణయించిన ప్రత్యేకమైన శాకాహార ఆహారం ఇస్తారు. మొత్తం మీద దాని సంరక్షణ కోసం ప్రతి నెల 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు చేస్తారు. ప్రతి సంవత్సరం బ్రూనో పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకుంటారు. ఠాగూర్ కుటుంబంలో కేక్ కట్ చేస్తారు. బంధువులు, స్నేహితులు పాల్గొంటారు. అందరికీ స్వీట్లు పంచుతారు. బ్రూనో ఇప్పుడు కేవలం కుక్క కాదు, మా కుటుంబంలో ఒక భాగమని ఠాగూర్ భావోద్వేగంతో అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.